హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. సో ఈ సెషన్లో మనం సెంటోస్ ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకుందాం. సో ప్రీవియస్ సెషన్లో నేను ఒక వర్చువల్ బాక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పాను. సో అంతకంటే ముందు నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. సో సేమ్ మన తెలుగులో ఎలా పెట్టానో సేమ్ ఇంగ్లీష్లో అలానే పెడతాను, సేమ్ అదే కంటెంట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఆల్సో. సో మన టాపిక్లోకి వెళ్ళేసరికి సెంటోస్ ఇన్స్టాలేషన్. సో సెంటోస్ అంటే రెడ్ హ్యాట్ సెంటోస్ రెండు సేమ్. సెంటోస్ అనేది లైనక్స్లో ఒక ఫ్లేవర్ అన్నమాట. రెడ్ హ్యాట్ పేరు సెంటోస్ ఫ్లేవర్ అనమాట. సో అందులో కొన్ని వర్జన్స్ ఉంటాయి అనమాట. రెడ్ హ్యాట్ 6, రెడ్ హ్యాట్ 7, రెడ్ హ్యాట్ 5. సో నేను ఏం చేద్దామంటే ఈ సెషన్లో వరకు అంటే ఈ ట్యూటోరియల్ వరకు సెంటోస్ 7 అనే లైనక్స్ ఫ్లేవర్ను నేను యూజ్ చేస్తాను. సెంటోస్లోనే కాదు, సేమ్ ఉబుంటులో కూడా కొన్ని ఫ్లేవర్ వర్షన్స్ ఉంటాయి. 16, 14, 18 అలా అనమాట. 7 అనేది కొంచెం అడ్వాన్స్డ్. సో రీసెంట్గా ఒక 1 month బ్యాక్ రెడ్ హ్యాట్ 8 కూడా వచ్చింది. సో అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. సో సెంటోస్ అంటే కొంచెం 6, 7 ఏదైనా పర్లేదు, కానీ సెంటోస్ అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇన్స్టలేషన్ టైప్స్ ఎలా ఉంటాయంటే ఫుల్ డిస్క్ ఇన్స్టలేషన్ ఉంటుంది, అండ్ నెట్ ఇన్స్టలేషన్, మినిమల్ ఇన్స్టలేషన్ అది చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే వర్చువల్ బాక్స్ అనేది మనకు ప్రీ ఇన్స్టాల్ అయి ఉండాలి, అదొకటి ఫస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ డిస్క్, మినిమల్ ఇన్స్టలేషన్ రెండు చూద్దాం ఏంటో. సో సెంటోస్ డౌన్లోడ్ గూగుల్లోకి వెళ్ళి సెంటోస్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ పేజ్కి వెళ్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే DVD ISO అంటే కంప్లీట్ ఇన్స్టాన్స్, మీన్స్ కంప్లీట్ ISO ఫైల్ అనమాట. మినిమల్ అంటే ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ ఫైల్ అనమాట. అంటే 600, 800 MB ఫైల్ ఉంటుంది అనమాట, అంతే ISO ఫైల్. కాకపోతే ఇందులో మొత్తం ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ రాదు, జస్ట్ బేసిక్ రిక్వైర్డ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ మాత్రమే ఉంటాయి. DVDలో వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ ఉంటుంది అనమాట. కంప్లీట్ అంటే మొత్తం మన విండోస్ డెస్క్టాప్లో ఎలా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది సేమ్ యాజ్ యూజువల్ అలా లైనక్స్ సెంటోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు కొన్ని మిర్రర్ సైట్లు ఉంటాయి. సో ఆ మిర్రర్ సైట్లో నుంచి మీరు కావాల్సిన అంటే మీరు ఏ మిర్రర్ సైట్ మీకు నియరెస్ట్ మిర్రర్ సైట్స్ అనమాట ఈ పైన ఉన్నాయని. సో ఈ మిర్రర్ సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ISO. ఇక్కడ కొట్టగానే డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది, కానీ ఇక్కడ అవసరం లేదు. ఇన్ కేస్ ఫర్దర్ అంటే వేరే మిర్రర్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇట్లా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు సెంటోస్ 7, ఇక్కడ సెంటోస్ 7 కనిపిస్తే సెంటోస్ 7 ఇది. ఇన్ కేస్ మీకు వేరే ఫ్లేవర్స్ ఉంటే సెంటోస్ 6 అలా కావాలి అంటే మీరు సో బ్యాక్ టు మెయిన్ పేజ్కి వెళ్ళి ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. సెంటోస్ అంటే ఏంటంటే ఇట్స్ కమ్యూనిటీ అనమాట, కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ అనమాట ఆపరేటింగ్ సిస్టమ్. చూపిస్తా సెంటోస్ 6 ఎలానో. అండ్ మినిమల్ అంటే ఓన్లీ స్మాల్ చెప్పాను, స్మాల్ అంటే చిన్న కాన్ఫిగరేషన్స్ మాత్రమే ఉంటాయి. ఒక 600, 800 MB ఉంటుంది, కానీ DVDలో మాత్రం కంప్లీట్ 4 GB దాకా ఆక్యుపై చేసుకుంటుంది ఇది. సో మీరు డిపెండ్స్ అపాన్ మీ సిస్టమ్ స్పేస్ అనమాట, మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం మినిమల్కి వెళ్ళిపోతాను, ఎందుకంటే టెక్స్ట్ బేస్ మినిమల్లో ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు టొరెంట్ నుంచి కావాలంటే టొరెంట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ISO టొరెంట్ ఫైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7.6 సంథింగ్ సెంటోస్ 7. అండ్ ఇంకా మీకు మిర్రర్ సైట్స్ అంటే మీకు నియరెస్ట్ రీజియన్ నుంచి దాని నుంచి డౌన్లోడ్ చేసుకున్నది కూడా అక్కడ నుంచి మనకు స్పీడ్ తొందరగా వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆఫ్రికా ఈ ప్లేస్లలో, చైనా, సో హాంకాంగ్, సో అంటే నియరెస్ట్ ప్లేస్లో. సో ఇక్కడ ఇండియాకి వచ్చేసరికి కొన్ని ప్లేస్లలో ఉందన్నమాట ఈ మిర్రర్ సైట్లో. సో ఈ మిర్రర్ సైట్ నుంచి మనకు కావాల్సిన దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో అది నెక్స్ట్ సెంటోస్ ఇక్కడ చూపించట్లేదు సెంటోస్ వర్షన్స్. సో ఇక్కడ ఏం చేద్దామంటే డౌన్లోడ్ 6 చూద్దాం. ఇక మిర్రర్ సైట్ నుంచి ఇక్కడికి వెళ్ళి మిర్రర్ సైట్స్ ఉన్నాయి సెంటోస్ 6. సో అక్కడికి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా మీరు మిర్రర్ సైట్ నుంచి మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. అబ్జర్వ్ సెంటోస్ 6 ఇక్కడ 6 ఫ్లేవర్స్ సంబంధించినవి ఉంటాయి. సో ఇలా మనకు కావాల్సింది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఈ సెషన్లో సెంటోస్ 7 యూజ్ చేస్తున్నాను. సెంటోస్ 7 కాబట్టి నేను సెంటోస్ 7 డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ సెంటోస్ 7 డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే వర్చువల్ బాక్స్ ఓపెన్ చేయాలి. సో వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో డోంట్ వరీ, వెన్ నేను ప్రీవియస్ సెషన్లో నేను ఇంతకుముందు ఇన్స్టాల్ చేసుకుని జస్ట్ నేను అప్లోడ్ చేశాను మాత్రమే నా వర్చువల్ బాక్స్ను. సో ఇక్కడ ఏంటంటే న్యూ ఐటమ్ మీద క్లిక్ చేయాలి. న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. సో ఆల్రెడీ నేను ఇక్కడ కన్వీనియంట్ నేమ్ లేదు కాబట్టి నేను మై సెంటోస్ అని ఇస్తున్నాను. మై సెంటోస్ 7 అని ఇచ్చేస్తున్నాను. అండ్ టైప్ ఆటోమేటిక్గా లైనక్స్ కిందకి వెళ్ళిపోతుంది అది. అండ్ ఫ్లేవర్ వచ్చేసరికి అంటే వర్జన్, ఏ వర్జన్, రెడ్ హ్యాటా లేకపోతే ఏది ఇన్స్టాల్ చేసుకుంటారు, ఫెడోరానా, ఉబుంటు అని స్పెసిఫై చేసుకోవాలి ఇక్కడ.
అండ్ ఏ బిట్ 32 బిట్ 62 బిట్ అని కూడా స్పెసిఫై చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీ టైప్ లైనక్స్ విండోస్ ఏది అంటే అదన్నమాట. సో రెడ్ హ్యాట్ 64 బిట్. నెక్స్ట్ ఇక్కడ మెమరీస్ ఏదంటే ర్యామ్ అన్నమాట, అంటే ఎంత ర్యామ్ ఇచ్చుకోవాలి ఆ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇనిషియల్గా నేను 1 GB ఇస్తున్నాను. నెక్స్ట్ క్రియేట్ వర్చువల్ హార్డ్ డిస్క్ అనమాట, అంటే సపరేట్ హార్డ్ డిస్క్ అనమాట. ఎందుకంటే మనం ఈ వర్చువల్ ఆపరేటింగ్ సిస్టమ్లో సెంట్రోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్లో మనం ఫైల్ స్టోర్ చేయాలి కదా, ఆ ఫైల్స్ అంటే ఎక్కడంటే హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతాయి. సో దాని గురించి సపరేట్ ఒక లాజికల్ హార్డ్ డిస్క్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. డో నాట్ క్రియేట్ అంటే మనకు క్రియేట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనకి ఇది ఈ స్టెప్ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మనకు క్రియేట్ అవ్వాలన్నమాట. సపోజ్ ఇన్ కేస్ ఏదైనా మనకు వేరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హార్డ్ డిస్క్స్ ఉంటే ఆ ఎగ్జిస్టింగ్ హార్డ్ డిస్క్స్ మనం యాడ్ చేసుకోవాలంటే అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వెళ్ళి సో నేను ఇనిషియల్ అంటే నెక్స్ట్ స్క్రాచ్ నుంచి వెళ్తాను కాబట్టి సో క్రియేట్ ఏ హార్డ్ డిస్క్ అనమాట. నెక్స్ట్ క్రియేట్ అయిపోతుంది. సో అంటే హార్డ్ డిస్క్ టైప్ ఏ ఫార్మాట్లో ఉండాలి, వీడిఐ ఫార్మాట్లో, విహెచ్డిఐ, విఎండికి అయినా. వీడిఐ అంటే రా ఫార్మాట్ అనమాట, అంటే వర్చువల్ బాక్స్ యొక్క డిఫాల్ట్ ఫార్మాట్ అదే అనమాట. విహెచ్డి అంటే వర్చువల్ హార్డ్ డిస్క్ అనమాట. ఇట్స్ లైక్ మన విండోస్లో క్రియేట్ అయితే డ్రైవ్స్, సి డ్రైవ్, డి డ్రైవ్ అలా అనమాట. విఎండికి అంటే సేమ్, అది కూడా సేమ్ ఒక హార్డ్ డిస్క్ ఫార్మాట్, కాకపోతే ఏంటంటే ఇది రిమైనింగ్ వాటితో కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. విఎం వేర్ అలాంటి వాటిలో సపోర్ట్ చేస్తుంది అనమాట మెయిన్గా. నెక్స్ట్ స్టోరేజ్ టైప్ అనమాట. స్టోరేజ్ టైప్ ఎలా అలొకేట్ చేస్తాం, ఫిజికల్గా అంటే డైనమిక్గా అలొకేట్ చేయాలా, ఫిక్స్డ్ అంటే సపోజ్ నేను ఒక 8 GB హార్డ్ డిస్క్ అసైన్ చేస్తున్నాను. సో వన్స్ నా ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 8 GB నాకు లోడ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానివల్ల ఏమైపోతుందంటే పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో దానికోసం ఏం చేస్తాను అంటే నాకు ఇనిషియల్గా ఎంత స్పేస్ ఉందో అంత స్పేస్ మాత్రం లోడ్ అయ్యి, తర్వాత నేను ఎంత స్పేస్ యూజ్ చేసుకుంటున్నా అంత స్పేస్. సపోజ్ నేను ఒక ఫైల్ రాస్తున్నాను, ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేసి అందులో ఏదైనా రాస్తున్నాను. సో రాస్తున్నప్పుడు ఏంటంటే డేటా అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో స్పేస్ అనేది అవసరం అవుతుంది కాబట్టి అప్పుడు డైనామిక్గా నాకు ఆ ఫైల్కి సంబంధించిన స్టోరేజ్ అనేది అలొకేట్ అవ్వాలి. కానీ ఎట్ ఏ టైం నాకు 8 GB లోడ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఎంత స్పెసిఫై చేయాలనుకుంటున్నావు హార్డ్ డిస్క్, ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. 8 GB ఇస్తున్నాను ఇనిషియల్గా, సో 8 GB అసైన్ చేస్తున్నాను. సో క్రియేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మై సెంటోస్ 7. సో మై సెంటోస్ 7 అనేది నాకు ఇక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో ఇన్స్టాల్, సో నాకు కావాల్సిన ఇనిషియల్ సెటప్ అంతా అయిపోయింది. సో ఏం చేయాలి, ఇందులో నాకు ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇన్స్టాల్ చేయాలి. ఏది సెంటోస్ 7. సో సెంటోస్ 7 ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలి, ఐఎస్ఓ ఫైల్ అనేది దీనికి అటాచ్ చేయాలి. సో ఏం చేస్తానంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. దీని యొక్క సెట్టింగ్స్, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే స్టోరేజ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్టోరేజ్లోకి వెళ్ళి కంట్రోలర్ ఉంటుంది కదా, కంట్రోలర్ ఎంటీ ఉంది కదా. సో ఈ ఎంటీ ప్లేస్లో మనం ఐఎస్ఓ ఫైల్ ప్లేస్ చేయాలి. ఇక్కడ ఎంటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకి డిస్క్ సింబల్ కనిపిస్తుంది. సో ఆ డిస్క్ సింబల్ మీద క్లిక్ చేస్తే చూస్ వర్చువల్ డిస్క్ పాత్ అనమాట. సో సెంటోస్ 7 ఇక్కడ ఉందన్నమాట. సెంటోస్ 7 మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ సెంటోస్ 7 వచ్చేసింది. ఇక్కడ ఇంతకుముందు ఎంటీ ఉండే, ఇప్పుడు సెంటోస్ 7 వచ్చింది అనమాట. సో ఐఎస్ఓ లోడ్ అయిపోయింది అనమాట. సో లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టార్ట్ చేసేయాలన్నమాట డైరెక్ట్గా. సో ఆ ఐఎస్ఓ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ సిడీని బర్న్ చేయాల్సిన అవసరం లేదు, యూఎస్బీని బూట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఏమంటాం మనం, డైరెక్ట్ ఐఎస్ఓ ఫైల్ లోడ్ చేయడమే అనమాట. ఇక్కడ నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటారా లేకపోతే టెస్ట్ చేయాలనుకుంటారా, ఇక్కడ ఏంటంటే నేను ఏం చేయాలి, జస్ట్ నేను ఇన్స్టాలేషన్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ క్లిక్ ఎంటర్ అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైట్ బ్లూ కలర్ సింబల్ కనిపిస్తుంది, లైట్ బ్లూ కలర్. సో ఆ లైట్ బ్లూ కలర్ ఉండేది మనకు కావాల్సిన ఆప్షన్ అనమాట. సో సెంటోస్ 7 ఇన్స్టాల్ సెంటోస్ 7. ఎస్, ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మౌస్ పాయింటర్ ఇంటిగ్రేషన్ అనేది ఉండదు, క్యాప్చరింగ్. సో చూద్దాం. ఆటో క్యాప్చర్ కీబోర్డ్ ఆప్షన్ టర్న్ ఆన్ మీన్స్ ఆటోమేటిక్గా కీబోర్డ్ ఏం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకుని ఉంటుంది అనమాట. అండ్ వర్చువల్ మిషన్ రిపోర్ట్స్ దట్ గెస్ట్ ఓఎస్ డస్ నాట్ సపోర్ట్ మౌస్ పాయింటర్ ఇంటిగ్రేషన్, అంటే విండోస్లో అండ్ నా సెంటోస్లో సేమ్ మౌస్ కర్సర్ అనేది సపోర్ట్ చేయదు. సో రెండు సపరేట్గా ఉంటాయి. సో అంటే దీని అంటే బయట కర్సర్ వేరే బయట కర్సర్ వేరే ఉంటుంది, సెంటోస్లో కర్సర్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు లోడ్ అయిపోతాం. మనకి అబ్జర్వ్ చేస్తే 2 కర్సర్లు కనిపిస్తున్నాయి, ఒకటి బ్లాక్ ఒకటి వైట్. సో ఒకటేమో లోపల ఒకటేమో బయట అనమాట. అంటే ఇన్సైడ్ ఆపరేటింగ్, ఇన్సైడ్ గెస్ట్ ఓఎస్, అవుట్ సైడ్ గెస్ట్ ఓఎస్ అనమాట. అవుట్ సైడ్ గెస్ట్ ఓఎస్ అంటే కామన్ వాడుకోవచ్చు, ఇన్సైడ్ గెస్ట్ ఓఎస్ అంటే ఇది మాత్రమే పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన లాంగ్వేజెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండియా, జస్ట్ కంటిన్యూ. సో కంటిన్యూ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్ అంటే ఈ కీబోర్డ్ లెవెల్ అంటే చేంజ్ మనకు కావాల్సిన, అంటే ఏ ప్రాసెస్లో మనం ఇన్స్టాల్ చేయాలో ఆ ప్రాసెస్లో మనం
సెట్ చేసుకోవచ్చు. సో కంటిన్యూ కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే ఇన్స్టలేషన్ సోర్స్ కానీ, టైం జోన్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ కనెక్షన్స్, ఎవ్రీథింగ్ అనేది మనకు అంటే మీన్స్ వాట్ ఎవర్ ద స్టెప్స్ ఏముంటాయి, నెక్స్ట్ ఇన్స్టలేషన్ సోర్స్ వాట్ ఎవర్ ద పాత్ అనేది ఉంటాయి కదా. సో అవన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డేట్ అండ్ టైమ్, కీబోర్డు. సో డిఫాల్ట్ డేట్ అండ్ టైమ్ క్లిక్ చేస్తే డిఫాల్ట్ ఏషియా కోల్కతా టైమ్ జోన్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మన సో ఆల్రెడీ టైం ఎంత సెట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఏఎంపిఎం కావాలంటే ఏఎంపిఎం 24 hours to 24 hours ఎలా అంటే అలా. సో డన్. తర్వాత కీబోర్డు, ఆల్రెడీ కీబోర్డ్ డిఫాల్ట్గా ఇండియా విత్ రూపీస్ అయినా అనమాట. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు దీని గురించి. నెక్స్ట్ లాంగ్వేజ్ సపోర్ట్ ఇంగ్లీష్ అనమాట, నో ప్రాబ్లం. దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లోకల్ సోర్స్, ఇక్కడికి వెళ్తే అంటే మన బూటింగ్ సోర్స్ అనమాట. ఆల్రెడీ మనం సెట్ చేసి పెట్టుకున్నాం, సెంటర్స్ అవన్నీ పాత అనేది ఉంది. సో దీని గురించి అంటే ఆల్రెడీ మనం సెటప్ స్టార్టింగ్ స్టేజ్లో చేసుకున్నాము. సో డన్. సో నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ సెలెక్షన్, మినిమల్ ఇన్స్టలేషన్ అనమాట. ఆల్రెడీ చెప్పాను, ఎందుకంటే మినిమల్ ఇన్స్టలేషన్ అంటే బేసిక్ ఫంక్షనాలిటీ అనమాట. సో బేసిక్ ఫంక్షనాలిటీ అయిపోయింది. నెక్స్ట్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇన్స్టలేషన్ డెస్టినేషన్ ఉంది కదా. సో అంటే ఇప్పుడు మనం చేసిన ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా ఎక్కడ స్టోర్ అవ్వాలి. సో ఆటోమేటిక్ పార్టిషనింగ్ సెలెక్ట్, వాడు డిఫాల్ట్ ఏం చెప్తున్నాడంటే ఆటోమేటిక్ పార్టిషనింగ్ సెలెక్ట్ చేసుకోమంటుండు. ఆటోమేటిక్ పార్టిషనింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఏమైపోతుంది అంటే మనకు డిఫాల్ట్గా అంటే ఆ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ అసైన్ చేసుకుంటుంది ఒకటి. అబ్జర్వ్ చేస్తే హార్డ్ డిస్క్ అంటే ఇక్కడ నా హార్డ్ డిస్క్లో స్టోర్ అయిపోతుంది అనమాట నేను చేసిన స్టోరేజ్ అంతా. ఇన్కేస్ ఏదైనా కొత్తగా డిస్క్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ డిస్క్ అని ఉంటుంది. సో ఇక్కడ యాడ్ డిస్క్ మీద క్లిక్ చేస్తే కొత్త ఎక్స్ట్రా అంటే దానికి ఎక్స్ట్రా వాల్యూమ్ అనమాట. సో ఎక్స్ట్రా వాల్యూమ్ అసైన్ చేసుకోవడం అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఏమన్నా సో నా అవసరం లేదు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కింద పార్టిషనింగ్ అనమాట, ఆటోమేటికల్లీ ఫుల్ కాన్ఫిగరేషన్ అనమాట. నాకు ఆటోమేటిక్గా అవసరం లేదు అనమాట, ఎందుకంటే ఆటోమేటిక్ అంటే సిస్టమ్ ఆటోమేటిక్ చేసుకుంటుంది. సిస్టమ్ ఆటోమేటిక్గా చేస్తే మనకు తెలియదు ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందో. అంటే రూట్ కింద దీని కింద మౌంటింగ్ ఇచ్చుకుంటారు అనమాట. ఇక్కడ పార్టిషనింగ్ నథింగ్ బట్ మన విండోస్లో సి డ్రైవ్, డి డ్రైవ్ అట్లా పార్టిషన్ చేస్తాము. లైనాక్స్లో కూడా కొన్నిటికి పర్టికులారిటీ ఉంటాయి అనమాట. సో పార్టిషనింగ్, సో ఇక్కడ సో నేను చేస్తే ఐ విల్ కాన్ఫిగర్ పార్టిషనింగ్ అని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. క్లిక్ చేయగానే డన్ కొట్టగానే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనిపిస్తాయి అనమాట పార్టిషనింగ్స్. సో న్యూ మౌంట్ పాయింట్స్ విల్ బి యూజింగ్ ఫాలోయింగ్ పార్టిషనింగ్ స్కీమ్ అంటే ఎల్విఎం కింద సేవ్ అయిపోతాయి అనమాట అన్ని. ఓకే, సో ఇన్ కేస్ మనం కొత్త పార్టిషన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ప్లేస్ బటన్ ఉంది కదా. సో ఇక్కడ ప్లేస్ బటన్ యూజ్ చేసుకొని మనం పార్టిషనింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ప్లస్ ఇవ్వగానే మౌంట్ పాయింట్ అంటే దీని ఫస్ట్ ఇనిషియల్గా, సో ఇనిషియల్గా ఏంది హోమ్ ఇచ్చినాడు అంటే హోమ్ అంటే ఈ హోమ్ మన యూజర్స్ యొక్క హోమ్ డైరెక్టరీస్ హోమ్ అనమాట. సో అంటే నార్మల్ యూజర్స్, అడ్మిన్ యూజర్ కాదు, అడ్మిన్ యూజర్ ఇస్ కాల్డ్ రూట్ యూజర్ అనమాట. సో ఎంతో కొంత, సో నేను ఇక్కడ ఒక 2.5 GB అలా స్పేస్ ఇద్దామని అనుకుంటున్నాను. సో 2.5 GB స్పేస్ అంటే ఆ యూజర్ అంటే ఈ హోమ్ డైరెక్టరీలోనే యూజర్ అందరు వర్కింగ్ చేస్తారనమాట. సో యాడ్ మౌంట్ పాయింట్. సో నెక్స్ట్ ఇన్ కేస్ సో అంత యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ అనమాట. ఏ యూజర్ క్రియేట్ ఆ యూజర్ అనేది ఈ హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బూటింగ్ అనమాట. అంటే బూటింగ్ అంటే మన బూటింగ్ వాల్యూమ్ అనమాట. అంటే ఇక్కడనే మన ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో దానికి ఒక 800 MB సరిపోతుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంకేంటంటే సో రిమైనింగ్ మనకు ఎంతో కొంత స్పేస్ ఉంది కదా. సో రూట్ కసెన్ చేద్దాం. సో ఎంత ఉంది స్పేస్ అంటే లైక్ ఆల్రెడీ 2.5 GB హోమ్కి ఇచ్చేసాము, 800 MB ఇచ్చేసాము, నియర్లీ 3.5 GB దాకా అసైన్ చేసాము. సో రిమైనింగ్ ఎంత ఉందంటే నియర్లీ 4.7 GB. సో ఎందుకంటే మన టోటల్ హార్డ్ డిస్క్ 8 GB కదా. సో ఒక 4.7 GB అలా ఇచ్చేస్తే సో అయిపోతుంది. 4.7 GB ఇంకా అబ్జర్వ్ చేస్తే సో ఇంకా కొంచెం స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. 549 MB అనేది ఇంకా స్పేస్ అవైలబుల్గా ఉంది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మొత్తం ఎంటైర్ స్పేస్ నేను రూట్కి ఇద్దాం అనుకుంటున్నా, అంటే రూట్కి ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో జస్ట్ నేను దీన్ని చేంజ్ చేస్తున్నాను. సో చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే సో ఇక్కడ అప్లై అవ్వట్లేదు. సో ఏం చేస్తున్నా అంటే మైనస్ చేస్తారు. మైనస్ చేయగానే ఆటోమేటిక్గా అయిపోతుంది, అంటే రిమూవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ప్లేస్ బటన్ కొట్టి ప్లేస్ కొట్టగానే ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఆ రూట్ ఇచ్చేసుకొని ఆ రూట్ కెపాసిటీ ఎంత ఏంటంటే 5037.97 MB అని అసైన్ చేస్తున్నాను నేను ఇక్కడ. యాడ్ మౌంట్ పాయింట్. నెక్స్ట్ యాడ్ మౌంట్ కూడా ఆటోమేటిక్గా మౌంట్స్ యాడ్ అయిపోతాయి అనమాట పాయింట్స్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక హార్డ్ డిస్క్ పైన పార్టిషనింగ్ అనేది చేసినాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైల్ సిస్టమ్స్ ఇవన్నీ XFS ఇవన్నీ ఫైల్ సిస్టమ్స్ అనమాట, టైప్ డివైస్ టైప్. సో
అంటే ఏ టైప్ ఆఫ్ పార్టిషనింగ్, ఏ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ అవన్నీ ఇక్కడ స్పెసిఫై చేసుకున్నాం. సో నెక్స్ట్ డన్ అన్నమాట. సో ఇంకా కొంచెం 25 MB ఉంది, డోంట్ వరీ, మనం తర్వాత యూజ్ చేసుకోవాలి దీని గురించి. నెక్స్ట్ కొట్టగానే పార్టిషనింగ్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన పార్టిషన్ అనేది డిఫాల్ట్ పార్టిషన్ రిమూవ్ అయ్యి మాన్యువల్ పార్టిషన్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ అక్సెప్ట్ చేంజెస్ కొట్టేస్తే ఆటోమేటిక్గా వార్నింగ్ చెకింగ్ కాన్ఫిగరేషన్, సో ఆటోమేటిక్గా పార్టిషనింగ్ అనేది అయిపోతుంది అనమాట. దానికి అంటే మాన్యువల్గా చేసిన పార్టిషన్ అనేది అప్లై అవుతుంది అనమాట హార్డ్ డిస్క్ మీద. కేడంప్, సో కేడంప్ ఏంటంటే జస్ట్ ఇట్లా కెర్నల్ అనమాట, అంటే క్రాషింగ్ మెకానిజం సంబంధించింది అనమాట. కేడంప్ మెమరీ రిజర్వేషన్ డిఫాల్ట్ చేసాం, ఎస్. నెక్స్ట్ నెట్వర్క్ అండ్ హోస్ట్ నేమ్ అనమాట. సో నెట్వర్క్ హోస్ట్ నేమ్ డిఫాల్ట్ ఆన్ ఉంటుంది, సో మనం దాన్ని ఎనేబుల్ చేయాలి. ఆన్ చేస్తే ఇక్కడ ఐపీ అడ్రస్, ఇది ప్రైవేట్ నెట్వర్క్, సబ్జెక్ట్, డిఫాల్ట్ రూట్ నెంబర్, డిఎన్ఎస్ అనేది ఇది అనమాట, డిఎన్ఎస్. సో ఇవన్నీ అసైన్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ పాలసీ. సో నెక్స్ట్ సెక్యూరిటీ పాలసీలు అంటే మన దగ్గర ఏం సెక్యూరిటీ పాలసీస్ ఏమి కూడా జస్ట్ సింప్లీ డిఫాల్ట్గా ప్లే చేసి కొట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ బిగిన్ ఇన్స్టలేషన్ అనమాట. వన్స్ ఒక్కసారి ఇక్కడ బిగిన్ ఇన్స్టలేషన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పార్టిషనింగ్ ఇట్లా. నెక్స్ట్ ఏంటంటే రూట్ అనమాట. సో రూట్ పాస్వర్డ్ సెట్ చేసుకొని ఆ రూట్ యొక్క డిఫాల్ట్ ఏంది యూజర్ రూట్ కాబట్టి రూట్ యూజర్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట రూట్కు. నెక్స్ట్ యూజర్ క్రియేషన్. ఇక్కడ నేనేం యూజర్ నేమ్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు, సో నేను జస్ట్ ఓన్లీ రూట్కి మాత్రమే పాస్వర్డ్ అసైన్ చేశాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నో యూజర్ విల్ బి క్రియేటెడ్, అంటే ఇది మనకు అవసరం లేదు, అంటే ఇనిషియల్గా నేను యూజర్ నేమ్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు, సో అందుకే అలా ప్లేస్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే స్టార్టింగ్ ప్యాకేజ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే మనం ఎంత అవన్నీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అనమాట డౌన్ అప్లికేషన్ ఇట్లా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే యూజర్ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంది మీన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రూట్ పాస్వర్డ్ సెట్ చేసాము అండ్ యూజర్ కూడా క్రియేట్ చేయాలని కూడా చేయొచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఏం యూజర్ని క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ నాకు రూట్ పాస్వర్డ్ మాత్రమే సెట్ చేసుకున్నాను. సో అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాలేషన్ అంటే ఇక్కడ 34/302 అంటే 34 అనే అప్లికేషన్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఇన్బిల్ట్ అప్లికేషన్స్ ఉంటాయి, అవన్నీ సెటప్ అవుతున్నాయి అవుట్ ఆఫ్ 302 అనమాట. జస్ట్ బేసిక్ మినిమల్ ఇన్స్టాలేషన్ కాబట్టి ఓన్లీ 302 మాత్రమే చూపిస్తుంది. ఇన్ కేస్ మనము ఫుల్ డిస్క్ అంటే ఫుల్ డివిడి ఇన్స్టాలేషన్ చేస్తే నియర్లీ 3000 సంథింగ్ చేంజ్ చూపిస్తుంది అనమాట. సో 3000 అంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా ఆ ప్రాసెస్లో, సో దానికి అప్పుడు అలా చూపిస్తుంది అనమాట. సో ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది, అంటే మామూలు బేసిక్ ఇన్స్టాలేషన్ ఇది కొంచెం టైం పడుతుంది, సో డోంట్ వరీ. అండ్ ఇంకా ఇన్ కేస్ డివిడి ఫుల్ ఇన్స్టాలేషన్ అంటే చాలా టైం తీసుకుంటుంది, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాల్ GAWK 34/302. సో ఈ విధంగా ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సో 35/302. సో ఇలా జరిగిపోతుంది అనమాట. అంటే వారికి కావాల్సిన లైబ్రరీస్ బైనరీస్ అంతా సెటప్ చేసుకుంటుంది. అండ్ ఇట్ పర్ఫార్మింగ్ పోస్ట్ ఇన్స్టాలేషన్ సెటప్ టాస్క్ అని చేస్తుంది. సో అంటే బిఫోర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కన్నా ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది, సో దాని తర్వాత పోస్ట్ ఆపరేషన్ ఏమైనా ఉంటే అవి సెటప్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ. సో కాన్ఫిగరింగ్ సిస్టమ్ ఇన్స్టాల్, సో వెయిటింగ్ టు నెట్వర్క్ కాన్ఫిగరేషన్. సో ఇన్స్టాలేషన్ జరిగిపోతుంది అనమాట. సో ఈ విధంగా ప్రాసెస్లో ఇన్స్టాలేషన్ జరిగిపోతుంది. సో ఇనీషియల్గా మేము రన్ అవ్వాలా లోడ్ చేసుకుంటుంది ఇనీషియల్ అయితే. సో సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్ అయిపోయింది అనమాట. Centos Linux is now successfully installed. సో దీన్ని సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని రీబూట్ చేయాలన్నమాట. సో రీబూట్ అంటే ఇక్కడ రీబూట్ అనుకుంటాగా ఆటోమేటిక్గా దాని ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే కంప్లీట్ సిస్టమ్ అనేది VM అనేది అప్ అవుతుంది అనమాట అప్పుడు. సో సిస్టమ్ వన్స్ బూట్ అయిన తర్వాత మనకు ఇట్లా ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో లాగిన్ పాస్వర్డ్, సో డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసరికి రూట్ అనమాట. ఎందుకంటే టిల్ పాయింట్ ఆఫ్ మనం ఇంకా ఏ యూజర్ని క్రియేట్ చేయలేము, సింపుల్ డిఫాల్ట్ యూజర్ రూట్ పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్నాం. ఇక్కడ పైన అబ్జర్వ్ చేస్తే Centos Linux 7 కోర్ కర్నల్, దిస్ ఇస్ ద కెర్నల్ వర్షన్ అనమాట. సో ఈ విధంగా మనం లైనక్స్ ఇన్స్టాలేషన్ అనేది చేసినాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కర్సర్ అబ్జర్వ్ చేసారా, బయట కర్సర్ ఒకటి ఉంటుంది ఇక్కడ వైట్ కలర్ దానిపైన, అండ్ రైట్ సైడ్ ఆల్ట్ కొట్టేస్తే కర్సర్ కనిపించదు అనమాట. సో ఇక్కడ సిస్టమ్ ఇక్కడ డబుల్ క్లిక్ సింగిల్ క్లిక్ ఇచ్చేసరికి కర్సర్ అనేది మాయమైపోతుంది. సో
యూజర్ నేమ్ రూట్ అండ్ పాస్వర్డ్ నేను సెట్ చేసిన పాస్వర్డ్ ఇవ్వాలి. సో వన్స్ ఒకసారి సెట్ చేసిన పాస్వర్డ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా నాకు మన సిస్టమ్ లోపల తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎల్ఎస్. సో నా యొక్క డైరెక్టరీ ఏంటంటే ఇవి బేసిక్ కమాండ్స్ గురించి ఏం వరీ అవ్వకూడదు, నేను చెప్తాను, డోంట్ వరీ. సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా మనం లైనక్స్ మిషన్ని ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యామన్నమాట. సో ఈ వర్చువల్ బాక్స్లో మై సెంటోస్ 7 అనేది జస్ట్ నేను అది ఆ నేమింగ్ కన్వెన్షన్ పర్పస్ తీసుకున్నాను. సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా లైనక్స్ సెంటోస్ 7ని నేను వర్చువల్ బాక్స్లో ఇన్స్టాల్ చేశాను. సో డోంట్ ప్యానిక్, జస్ట్ చిన్న సింపుల్ స్టెప్స్ ఉంటాయి, కానీ పార్టిషనింగ్ దగ్గర వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్.